సార్ మరి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఇప్పుడు అంటే స్తబ్దతతో కూడుకున్నదా? లేకపోతే ఎలా రన్ అవుతుంది? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. మనకి క్రెడాయ్ మీటింగ్ జరిగింది. అవును. హైటెక్స్‌లో క్రెడాయ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో బిల్డర్స్ అందరిని అడ్రెస్ చేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, హ్మ్. ఇక నుంచి రాబోయే కాలంలో మీకు ఎలా ఉంటుంది? మీరందరూ కూడా పాజిటివ్ సెంటిమెంట్ తీసుకురావాలి. మనందరి బాధ్యత ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. హ్మ్. అండ్ ఆయన అనుభవం గురించి చెప్పటం, కోకాపేటలో ఆయన 15,00,000 కొనుక్కుంటే అది ఈ రోజున ఎలా పెరిగిందని చెప్పడం ఇవన్నీ కూడా జరిగింది. అవును సార్. ఆ తర్వాత ఏమైందంటే క్రెడాయ్ వాళ్ళంతా కలిసి వెళ్లి రేవంత్ రెడ్డి గారిని బా ఇంత బాగా అన్నీ మీ దగ్గర జరుగుతున్నా కూడా మాకు లో లెవెల్‌లో అంటే క్లియరెన్సెస్, ఫైల్ క్లియరెన్సెస్, అప్రూవల్స్ ఇండివిడ్యువల్స్ కానీ, బిల్డర్స్‌కి కానీ అప్రూవల్స్‌లో జాప్యం అవుతుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. హుహు. హ్మ్. దీన్ని దృష్టిలోకి తీసుకొని రేవంత్ రెడ్డి గారు 1 వీక్ అంటే 4 డేసే అయి ఉంటుంది. 4 డేస్ బ్యాకే హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా మెసేజ్ ఇచ్చారు. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా ట్రాన్స్‌పరెన్సీతో ఆన్‌లైన్‌లో క్విక్ అప్రూవల్స్ రావాలి. ఓకే సార్. అంటే అప్లికేషన్ పెట్టిన 1 వీక్ లోపల, హ్మ్. ఓన్లీ 1 వీక్ లోపల ఏదైనా క్వెరీస్ ఉంటే, ఏదైనా అనుమానాలు ఉంటే అడగాలి. హ్మ్. లేదా శాంక్షన్ చేయాలి. అంతే. అంతేగాని వాటి మీద పడుకొని ఉండడానికి వీల్లేదు. ఓకే ఇలా సార్. జాప్యం చేయడానికి వీల్లేదు. ఇంకో రకంగా ఏంటి, గవర్నమెంట్‌కి కూడా రెవెన్యూ పడిపోతుంది. రెవెన్యూ ఎప్పుడొస్తుంది? అప్రూవల్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు కడతారు. అవును సార్.